హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలథవ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి చికెన్ కర్రీ. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇది పెట్టేసుకుందాం. కర్రీ బౌల్ పెట్టేసుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 2 స్పూన్స్ అల్లం పేస్ట్, ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అల్లం పేస్ట్, మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కారం, మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాము. చూద్దాము ఒకసారి. చూడండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిపోయాయో. ఒక్కసారి మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ పీస్ ఉడికేంత వరకు మనం ఇలాగే లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూద్దామండి ఒకసారి. చూడండి మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఎందుకు ముందు సాల్ట్ యాడ్ చేసుకోలేదంటే, ముందే సాల్ట్ యాడ్ చేసుకుంటే చికెన్ అనేది ఉడకదు. అందుకని నేను స్టార్టింగ్లో యాడ్ చేసుకోను, సుగమైనాకే యాడ్ చేసుకుంటాను. టమాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ టమాటో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి ఇలా కలిపేసుకొని ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఈ చికెన్ని మనం కుక్ చేసుకోవాలి. చూసేద్దాము చికెన్ కర్రీ రెడీ అయిందో లేదో. చూడండి చికెన్ కర్రీ రెడీ అయింది. దగ్గరికి అయింది, ఆయిల్ అంతా రిలీజ్ అయింది. చికెన్ కర్రీలోకి మనం కొత్తిమీర వేసుకుందాము. లాస్ట్ ఫినిషింగ్ టచ్. చపాతీ ప్యాన్ పెట్టుకుందాము. ఇన్స్టెంట్ పరోటా ప్యాకెట్ దొరుకుతుందండి. ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఒక పరోటా తీసి వేసేసుకున్నాము. మరొక వైపు టర్న్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీద లైట్గా ఆయిల్ వేసుకుందాము.
చూడండి ఇలాగా 2 సైడ్స్ మనం మంచిగా పరోటాని ఇలా కాల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.